వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, కేరళ రెసిపీ అడ. హెల్దీ టేస్టీ అయిన వంటకం, గోధుమ పిండితో చేసిన ఈ హెల్దీ వంటకం మీరు కూడా చేసుకొని కంపల్సరీగా తినాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వంటకం అరిటాకు ఉంటే చాలండి, అరిటాకుతో చేసుకోవచ్చు. ఇది కేరళ రెసిపీ. ఎలా అడ అంటారు. 250 గ్రాము గోధుమ పిండి, కొంచెం సాల్ట్, 1 స్పూన్ చక్కెర, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఇలా రావాలి, స్మూత్గా ఓలిక్కి వచ్చినట్టు రావాలి. ఓలిక్ కలుపుకుంటామే అలా కలుపుకోవాలి. నెయ్యి కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. ద్రాక్ష, వాల్నట్స్ ఏదైనా వేసుకోండి. దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 2 నిమిషాలు ఫ్రై అయితే చాలు, తీసేద్దాం. స్పూన్ గీ వేసుకుందాం. బాగా పండిన 3 బనానా సన్నని ముక్కలుగా కోసుకున్నాను. నెయ్యిలో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. దోరగా ఉన్న కాయలు వేసుకోకూడదు, బాగా పండిపోయి ఉంటుంది కదా, అలాంటి పండు వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. చిప్ప తీసుకున్నాను, వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్స్ తీసేయాలి. మిక్సీ వేసుకున్నాను, తురుముకొనైనా వేసుకోండి. రెండింటిని బాగా ఇలా కలుపుకోవాలి. 2 స్పూన్స్ బెల్లం వేసుకుందాం. బెల్లం ఏమి ఎక్కువ అవసరం లేదు, బెల్లమైనా వేసుకోండి, చక్కెర అయినా వేసుకోండి. బనానా స్వీట్ ఉంటుంది కదా, దాన్ని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వాల్నట్స్ వేసుకుందాం. అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ కట్టేసేది. దీన్ని బాగా చల్లారనియాలి. నెయ్యి రుద్దుకున్నాము అరిటాకుకి. అరిటాకులు ఈ సైజులో అన్నీ కోసి పెట్టుకోవాలా. దీన్ని ఈ రెసిపీని అరిటాకులోనే చేస్తారు. నెయ్యి లేకపోయినా ఆయిల్ అయితే చేసుకోవచ్చు. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంత తీసుకుంటే సరిపోతుంది. కొంచెం నీళ్ళు అప్లై చేసుకుంటా ఇలా చేత్తోనే ఇలా చేస్తూ ఉండాలి. చేతికి ఇలా ఖర్చుకుంటుంది అన్నప్పుడు మళ్ళీ నీళ్ళు కొంచెం అప్లై చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా వచ్చేసిందో పలుచగా. ఇప్పుడు మనం చేసుకున్న బనానా ఈ మిశ్రమము దీంట్లో ఇలా పెట్టుకోవాలి. 2 స్పూను. ఇలా అండి, అరటిదే కొంచెం ఇలా తీసుకొని ఈ కాడలు ఇలా తీసుకొని కట్టకుండా అయినా ఇలానే ఉడికించుకోవచ్చు. అది మన ఓపికను బట్టి. లేదంటే ఇలా 2 సైడ్లు ఇలా మడుచుకొని చూడండి, ఇలా 2 వైపులా కట్టకుండా అయినా ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇడ్లీ గిన్నెలో పెట్టుకోవాలా. వీటిని ఇలా పెట్టుకునేసేయాలి. కేరళలో దీన్ని ఎలా ఆడ అంటారు. ఇలా ఒక సైడు ఒక్కొక్కటి ఒక్కొక్క పక్క పెట్టేసుకోవాలి. మూసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకనియాలి. బాగా ఉడికింది. ఇప్పుడు తీసి చూద్దాం. హెల్దీ అయిన కేరళ ఐటమ్ అడ రెడీ. ఎమ్మీ టేస్టీ అయిన హెల్దీ అడ రెడీ. ఇంతే అండి, సింపుల్గా చేసుకునే ఈ అడ. నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.